హత్యల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. 4 రోజుల క్రితం భీమ్రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. 17 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి 200 కోట్ల రూపాయలకు పైగా స్థిర చరాస్తులు గుర్తించారు అధికారులు. సోదాలు చేసిన 4 రోజుల తర్వాత డీఎస్పీ భీమ్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. దాదాపు 4 రోజుల క్రితం 17 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు డీఎస్పీ భీమ్రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీల్, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు 4 రోజుల క్రితం డీఎస్పీ భీమ్రెడ్డి నివాసంతో పాటు 17 చోట్ల కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి సుమారుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అనేక మంది బినామీల పేర్లతో అక్రమాస్తులు కూడగట్టినట్టుగా ఎస్పీ అధికారులు గుర్తించారు. కానీ ఆ రోజు అరెస్ట్ చేస్తారని కూడా అందరూ భావించారు. కానీ అతడికి ఆరోగ్యం సహకరించకపోవడంతో కూడా నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఆ తర్వాత ఇక ఏసీపీ అధికారులు భీమ్రెడ్డిని అరెస్ట్ చేయారంటూ కూడా కొంత ప్రచారం జరిగింది. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు భీమ్రెడ్డి అరెస్టు కాకుండా ఉండేందుకు చూశారని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు 4 రోజుల తర్వాత ఏసీపీ అధికారులు భీమ్రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి ఇటీవల కాలంలో ఏసీపీ అధికారులు చేసిన సోదాలకు సంబంధించి కూడా సోదాలు ముగిసిన 24 గంటల్లో ఎందుకంటే వారు చేసిన తర్వాత కూడా ఎట్టకేల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం సహజంగా మనం ఏసీబీ కేసుల్లో చాలా చూస్తున్నాం. కానీ అరుదుగా ఏసీబీ డీఎస్పీ భీమ్రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా కొంత భిన్నంగా జరగడం, ఆ తర్వాత అనారోగ్య కారణాలతో అతడికి నోటీసు వదిలేసిన నేపథ్యంలో అరెస్ట్ ఉండదని కూడా అందరూ భావించిన నేపథ్యంలో 4 రోజుల తర్వాత ఏసీపీ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా అతడికి సంబంధించిన కొన్ని బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అందుకు సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. కానీ అనూహ్యంగా నోటీస్ ఇచ్చి వదిలేసిన డీఎస్పీ భీమ్రెడ్డిని తాజాగా ఏసీపీ అధికారులు అరెస్ట్ చేయడం ప్రస్తుతానికి కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.